అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రతి రైతు యొక్క బాధ జరుగుతున్నాయి. రైతులు స్పందించుకొని ఓట్లప్పుడు వచ్చినటువంటి శ్రద్ధ కొట్టేప్పుడు చూపిస్తలేరు. వాళ్ళకి అధికారులు రాగానే వాళ్ళు దూరం చేసుకొని రైతులను బాధలు చూస్తలేరు. మా కథలు కాదని మా తల్లి మిగిలి ఏడుస్తారు. ఎన్ని నెలలు ఉండరు ఏం చెప్పాలి, ఎవరు చెప్పాలి? నేషనల్ ధర్నా కూడా చేయడం జరిగింది. ఈ రైతుల బాధలు చూస్తూ ఉంటే నిజంగా కడుపు తరుక్కుపోతా ఉంది. అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. ఇప్పటికైనా ముద్దునిద్రలో ఉన్న ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల పక్షపాతిగా ప్రభుత్వం ఉండాలి తప్ప రైతుల పట్ల ఇట్లాంటి వ్యతిరేకత విధానం కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి ఇది మంచిది కాదని హెచ్చరిస్తా ఉన్నా. 2 నెలల పైన అవుతుంది కానీ ఇప్పుడు వరకు మాత్రం ఎప్పుడు కాలేదు. గత ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా కానీ ఈ ధర్నా అనేది ఎప్పుడు కాలేదు. చూడండి, ఈ వర్షంలో కూడా ఒక్కొక్క ఒట్ల కుప్పలు తీసి 3 సార్లు వేస్తున్నాం సార్. అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఒట్లు వచ్చి 40 రోజులు అయింది, మరి ఇంతవరకు కాంట్రోల్ చేయట్లేదు. మరి లారీ టైంకి వస్తలేవు. 15 రోజుల నుంచి ఇప్పుడు 10 రోజుల నుంచి వారికి ఆల్రెడీ ఒడ్లు బస్తాలు నింపినవి కూడా అన్నీ ఉన్నాయి. 3-4 వేల బస్తాలు ఉన్నాయి. అవి ఇవాళ నిన్న ధర్నా చేసినందుకు ఈ రోజు 2 లారీలు పంపించారు. ఇంతవరకు నిన్న మన దాకా ఈ వారం 10 రోజులు ఇది ఇంకా 20 లారీల దాకా వెళ్తాయి. ఇంక 20 లారీల దాకా వెళ్తాయి. ఇబ్బంది, చాలా ఇబ్బంది. ఇప్పుడు మొలకలు వెళ్తున్నాయి చూస్తున్నారు కదా మీరు. మా ఇబ్బంది మేము రైతులు చెప్ప ఇబ్బంది మరీ ఘోరంగా ఉంటుంది. అటు మెదక్ జిల్లాలోనూ అకాల వర్షం రైతులను ఆగం చేసింది. 6 కాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కళ్ల ముందే తడిసిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నెల రోజులుగా మార్కెట్ కేంద్రాలకు ధాన్యాన్ని తరలించామని ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో జాప్యం చేసిందని ఆగ్రహిస్తున్నారు. వారానికి 1 లారీ పంపిస్తూ రైతులతో చెలగాటం ఆడుకుందని ఆక్రోశిస్తున్నారు. అందుకే ఇప్పుడు తడిసిన ధాన్యానికి బాధ్యత ప్రభుత్వానిదేనని చెబుతున్నారు. రాయంపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వద్ద రైతులు ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకోకు దిగారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలకు మొత్తం వడ్లు తెచ్చిపోయినాయి. సొసైటీ చైర్మన్ ఫోన్ చేస్తే ఎవరి కోసం పండించిన పంట ఇంత పోసుకో అని మనం మాట మాట్లాడాడు. అది మరి బాధ్యత చంద్రబాబు ఏమన్నట. మాకు వచ్చేసి సొసైటీ చైర్మన్ వెంకటగౌడ్ ఇటంగా వచ్చలేదు, స్పందించట్లేదు. ఈ సెంటర్ ఇన్ఛార్జి 8 రోజులకు లారీ పంపుతున్నాం. ఉన్న వడ్లు ఇట్లే ఉన్నాయి. ఇక్కడ చూడండి కుప్పలు అట్లే ఉన్నాయి. మొత్తం నడిచిపోయినాయి. దర్శన ధాన్యం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వరి కోసి 1 నెల రోజులు అయింది సార్. మాకు ఇక్కడ న్యాయం జరగడం లేదు. ఇక్కడ ఉన్న సంచులని మొత్తం తడిసిపోయినాయి. ఎంత కప్పినా గానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ మనం అన్నిట్లా చెప్తే కూడా ఎవరు ఎన్నుకోవడం లేదు. పార్టీషన్ లో ఎవరెవరు అనుకుంటున్నారు ఏమో జరిగిన నిన్న 5 రోజులు లారీ పంపడం లేదు, లారీ రావడం లేదు. ఇక్కడ వచ్చి చూడడం ఎవరైతే ఏ రైతు ఏ కార్యదర్శులు కూడా వచ్చి చూడడం లేదు. బాబు ఎట్లా నింపుతున్నారు, ఎట్లా ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు అని అడగడం ఎవరైతే లేరు. ఇప్పుడు సంచులు ఉంటే అమలు ఉంటే లారీలు లేవు. ఇప్పుడు నింపిన వాటికి లారీలు లేవు, నింపిన వాటికి సంచులు లేవు, బాధ లేదు. మరి ఇక గవర్నమెంట్ కొనుక్కోలేదు, మరి పోసి మరి ఇప్పుడు ఇంట్లోనే నడుచుకుంటూ పోతే ఇది మరి ఇంకొక వారం అనేది వేస్ట్ అయిపోతుంది. ఏం పనికి రాదు. ఎట్లా చేసి గవర్నమెంట్ దీనికి ఇచ్చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ తడిసిన ధాన్యం కొనాల్సిందేనని రైతులు ఆందోళన బాటపట్టారు. వేములవాడ అర్బన్ మండల మణిపురంలో రైతులు తడిసిన ధాన్యం బస్తాలతో రాస్తారోకో నిర్వహించారు. నెలల తరబడి ధాన్యం రాసులు మార్కెట్ కేంద్రాల్లోనే ఎందుకు మగ్గుతున్నాయని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు అకాల వర్షాలు తమను ఆగం చేశాయని ఆవేదన చెందుతున్నారు. కరీంనగర్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించడంతో గంటన్నర సేపు రాకపోకలు నిలిచిపోయాయి. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం ఇక్కడ పోసి మొత్తం ఇప్పుడు 2 వారాలు వాడినాయి. తిరమర చేసుకుంటా నెల రోజులు అవుతుంది. ఇక్కడనే ఉంటున్నాం. లారీలు వస్తలేవు, కొనుగోలు చేస్తలేరు. అక్కడికి పోతే కటింగ్ అంటుర్రు, మరి ఇక్కడేమో కటింగ్ అంత అంటుర్రు. అక్కడికి పోతేనేమో కటింగ్ జరుగుతున్నాయి. మరి ఫస్ట్ ఏమో 41,600 పెట్టిర్రు, ఇప్పుడేమో 42 చూపుతుర్రు. మరి కటింగ్ లేదని గవర్నమెంట్ అంటుంది. మరి ఈ కటింగ్ ఎక్కడికి పోతుంది? వాళ్ళేమో అక్కడికి వెళ్ళంటారు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళంటారు. మరి ఏంది ఈ పరిస్థితి? రైతుల పరిస్థితి ఏంటి? సగం నాణ్యాన్ని వడ్లు మీదంతా ఎట్లున్నది వ్యవస్థ? నెల రోజుల వడ్లు పోతలేవు, ఏం పోతలేవు, లారీలు వస్తలేవు, ఏం వస్తలేవు. కొద్దిగా దయచేసి రైతులను అయితే నష్టపెట్టకూడదు. మొత్తం ధాన్యాన్ని తడిచింది. రాత్రి పాట వానకు మొత్తం తడిచిపోయింది. బస్తాలు మొత్తం బల్టీ వేయాలి. ఇప్పుడు ఇక్కడనేమో కలెక్టర్ గారేమో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు. కాకపోతే అక్కడికి పోతే ఏమో కటింగ్ 5 కిలోల బస్తా